two words A and B and checks if the second word B is the last part of the first word A. Input the first line of input contains a string representing A. The second line of input contains a string representing B. అంటే వాట్ సార్ దే మనం అన్ని ఓకే. హర్ష, యూ షుడ్ కంటిన్యూ. సో ఏమని చెప్పారు? మనల్ని ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు సార్. దాంట్లో ఏ అండ్ బి అనే రెండు వర్డ్స్ ఉండాలి. అయితే సెకండ్ వర్డ్ బి ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్ ఏ. అంటే మనం రాసిన ఏ అనే పార్ట్ లో బి అనేది సెకండ్ పార్ట్ అయి ఉంటుంది సార్. యా యా ఇతను ఏమని చెప్పాడంటే, మన దగ్గర మనకంతా 2 స్ట్రింగ్స్ ఇచ్చారంట. అంటే 2 వర్డ్స్ తీసుకోవాలి. ఏవైనా మీకు నచ్చిన 2 వర్డ్స్ తీసుకోవాలి. సపోజ్ దట్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఒక వర్డ్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను? హోల్ అని తీసుకున్నాను. HOLE హోల్ అని తీసుకున్నాను. ఓకే. అలానే రెండో వర్డ్ కూడా తీసుకోమన్నాడు. రెండో వర్డ్ అనేది ఏం తీసుకున్నామంటే HOLE అని రాసుకున్నాను. ఓకే. అంటే ఇప్పుడు నాకు క్వైరీలో ఏం చెప్పాడంటే ఒక చిన్న థింగ్ చెప్పాడనమాట. ఒకటేమో HOLE అని తీసుకున్నాను, రెండోది HOLE అని రాశాను. ఏదైతే సెకండ్ తీసుకున్న వర్డ్ ఉందో ఆ వర్డ్ అనేది ఫస్ట్ పార్ట్లో ఉండాలంట. ఫస్ట్ పార్ట్లో అది కంపల్సరీ ఉండాలంట. అలా ఉండేటట్లు ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాస్తాము అనేది అడిగాడు అనమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏంటో చూద్దాం. బి అనేది ఏముండాలి అంటే ఏ అనే ఒక వర్డ్ ఉంది కదా, ఏ అని ఒక వర్డ్ ఇచ్చారు చూడండి. ఏలో ఒక వర్డ్ ఉందా, దానిలో మనం తీసుకునే బి అనేది ఏముండాలి అంటే లాస్ట్ సెంటెన్సెస్లో ఉండాలన్నమాట. లాస్ట్ అక్షరాలు ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా దేన్ని రిప్రజెంట్ చేయాలి అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ని రిప్రజెంట్ చేయాలి. అలా చేయాలి అంటే ఎలాంటి టైప్ ఆఫ్ పైథాన్ క్వైరీ రాయడం ద్వారా మనం ఏం చేయగలమంటే ఈ టాస్క్ని మనం అచీవ్ చేయగలము అనేది నాకు కావాల్సిన క్వశ్చన్ అనమాట. అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఒక 2 పదాలు తీసుకుంటారు. ఏవైనా ఇన్పుట్లో రెండు వర్డ్స్ తీసుకుంటాం. వాటిలో సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ వర్డ్ అనేది ఫస్ట్ తీసుకున్న వర్డ్ ఏదైతే ఉందో దానిలో లాస్ట్ అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ అక్షరాలన్నీ కలిపితే ఏమవ్వాలి అంటే సెకండ్ వర్డ్ అనేది అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తాము అనేది నన్ను అడిగిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్. సో ఆ టికెట్ చేయాలి అంటే నాకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది కాబట్టి అందుకోసం నాకు ఏం ఇచ్చాడంటే క్లూ బాక్స్ ఇచ్చాడు. ఏమనిచ్చాడు? ఇఫ్ ఏ వర్డ్ అంటే ఒక వర్డ్ అనేది ఏబి అని 2 వర్డ్స్ ఇచ్చారు అనుకున్నాం. అటు ఏ అనే వర్డ్ బ్లాక్ హోల్ అయితే బి అనేది ఏముంది? హోల్ అని ఉంది. ఆ బి అనే వర్డ్ అనేది ఎక్కడుందో చూడండి. ఫస్ట్ తీసుకున్న పదం లోపల లాస్ట్ అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ వర్డ్స్ అన్నీ కూడా ఏమవ్వాలి అంటే బి అనే సెకండ్ వర్డ్కి ఈక్వల్గా గనక ఉంటే నాకు అవుట్పుట్లో ట్రూ అని రావాలి. లేకపోతే నాకు ఏమని రావాలంటే ఫాల్స్ అని రావాలి. ఇలా రావాలి అంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తాము అనేసి నన్ను అడిగారు అనమాట. అలా అడిగినప్పుడు ఇంకొన్ని క్లూస్ చూద్దాం. ఇక్కడ చూసారనుకో బ్లాక్ హోల్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఉంచుండి భూమార్గులో ఏముంది? ఏదైనా సరే ఏముంది? భూమ్ అని ఉంది. లాస్ట్ అక్షరాలు లేవు కదా, అప్పుడు నాకేం కావాలి? ఫాల్స్ అని రావాలి. ఇలా వచ్చేటట్లు ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాస్తాము అనేది నన్ను అడిగిన క్వశ్చన్ అనమాట. ఇలా చేయాలంటే ఎలా చేస్తాము అనేది చూద్దాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? అంటే మళ్ళీ ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2 పదాలు ఉంటాయంట. ఆ పదాల్లో రెండో పదం ఏదైతే ఉంటుందో ఆ రెండో పదం అనేది ఫస్ట్ తీసుకున్న వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్లో చివరక్షరాలన్నీ కలిపితే ఏమవ్వాలంటే సెకండ్ వర్డ్ అనేది అవ్వాలంట. అలా అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వైరీ రాస్తాం. అవి అయితే ట్రూ అని ప్రింట్ చేయాలి, అవ్వకపోతే ఏం కావాలి? ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. అలా రాయాలి అంటే ఎలా ఒక పైథాన్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ ఎలా నెరేట్ చేస్తామనేది మనకున్న వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తామనేది చూద్దాం. స్టెప్స్ చూడాలంటే ఫస్ట్ నాకు తెలిసిన ఫస్ట్ వేలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేయమన్నాడు తెలియదు కాబట్టి నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ ఏదైనా టికెట్ కనుక సాల్వ్ చేయాలనుకో
ఫస్ట్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇన్పుట్ వాల్యూస్ని రీడ్ చేసి స్కాన్ చేసి రీడ్ చేసి స్కాన్ చేయాలన్నమాట. అలా స్కాన్ చేయాలంటే ఇన్పుట్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఇన్పుట్లో ఏం చెప్పాడంటే ఇన్పుట్ అనే ఒక ఫార్మాట్ని యూజ్ చేయాలి ఈ ప్రోగ్రామ్ కోసం. ఓకే, ఆ ఇన్పుట్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ లైన్లో ఒక స్ట్రింగ్ని తీసుకోవాలి, సెకండ్ లైన్లో మరొక స్ట్రింగ్ని తీసుకోవాలి. ఓకేనా, వాటిని రిప్రజెంట్ చేసేసి వాటి ఆధారంగా ప్రోగ్రామ్ని నెరేట్ చేయండి అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను అంటే ఫస్ట్ లైన్లో నేనేం చేశానంటే ఒకటి తీసుకున్నాను స్ట్రింగ్. ఏమని తీసుకున్నాను, బ్లాక్ హోల్ అని తీసుకున్నాను. BLACK బ్లాక్ హోల్ అని రాసుకున్నాను. ఓకే, సెకండ్ లైన్లో ఏం తీసుకున్నాను అంటే HOLE హోల్ అని తీసుకున్నాను. అంటే ఇది ఏమైంది చూడండి, ఈ రెండు ఎలా ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ ఏం తీసుకున్నాను, బ్లాక్ హోల్ అని తీసుకున్నాను. రెండో వర్డ్ ఏం తీసుకున్నాను, హోల్ అని తీసుకున్నాను. ఆ హోల్ అనే టెక్స్ట్ ఏదైతే ఉందో సెకండ్ వర్డు, అది ఫస్ట్ తీసుకున్న వర్డ్ లోపల చివరి అక్షరాలతో మ్యాచ్ అయి ఉందా, ఉందా లేదా? ఎస్ సార్. అలా ఉంది కాబట్టి అప్పుడు నాకేమని రావాలి, అవుట్పుట్ ట్రూ అని రావాలి అనమాట. అదే అక్కడ నాకు ఏమందంటే హోల్ రాయబోయి హోల్ అని పెట్టాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమని వస్తుంది, ఫాల్స్ అని రావాలన్నమాట. అంటే మనం తీసుకున్న సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ వర్డ్ అనేది మనం తీసుకున్న ఫస్ట్ వర్డ్ యొక్క లాస్ట్ అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటితో కనుక మ్యాచ్ అయిందనుకో అవుట్పుట్ అనేది ట్రూ రావాలి, లేకపోతే మనకి ఏం కావాలంటే ఫాల్స్ అనేది రావాలి. అలా వచ్చేటట్లు ప్రోగ్రామ్ రాయండి అని చెప్పారు. ఈ రెండు తీసుకుంటే ఏమని వస్తుందని చెప్పారు, ట్రూ వస్తుందని చెప్పారు. ఇప్పుడు నేనేం తీసుకున్నా అంటే మ్యాట్ క్యాట్ అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్. ఫాల్స్. ఓకే, అలానే ఇప్పుడు నేనేం తీసుకున్నా అంటే ప్లేయర్ ప్లే అని తీసుకున్నాను. ఇప్పుడు ఏమని వస్తుంది, ఫాల్స్. రైంబో అండ్ బో అని తీసుకున్నాను. ఇప్పుడు ఏమని వస్తుంది, ట్రూ సార్. యా. అంటే మనకి ఏంటిది అంటే ప్రోగ్రామ్ ఏంటిది అనేది అర్థమైంది. ఆ ప్రోగ్రామ్ని ఎలా నెరేట్ చేస్తామనేది చూద్దాం అనమాట. ఓకేనా, ఓకే. అంటే ఏవైనా సరే 2 వర్డ్స్ తీసుకుంటే దానిలో మనం సెకండ్ క్రియేట్ చేసే వర్డ్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసిన వర్డ్లు లాస్ట్ అక్షరాలతో కనుక మ్యాచ్ అయ్యి కనుక ఉంది అంటే ట్రూ అని రావాలి, లేకపోతే ఆర్ఎల్స్ మనకి ఏమని రావాలి, ఫాల్స్ అనేది వచ్చేటట్లు ఒక ప్రోగ్రామ్ రాయండి అని చెప్పాడు. ఓకేనా, ఓకే. అలా రాయాలంటే ఎలా రాస్తామనేది చూద్దాం. ఓకేనా, ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ టికెట్ అనమాట. ఓకేనా, జస్ట్ వన్స్. ఓకేనా, ఓకే. ఇలా ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనం ఇన్పుట్లు ఏవైతే తీసుకున్నామో వాటిని ఒకసారి ఏం చేద్దామంటే రీడ్ చేద్దాం ప్రోగ్రాంలోకి. అలా రీడ్ చేయాలంటే ఏం చేయాలి, నాకు ఇన్పుట్లో ఏం తీసుకున్నానంటే 2 వర్డ్స్ తీసుకున్నాను, ఇన్పుట్లో తీసుకున్నాను. వాటిని ప్రోగ్రాంలో స్కాన్ చేయాలంటే ప్రోగ్రాంలోకి స్కాన్ చేసి రీడ్ చేయాలి. అలా రీడ్ చేయాలంటే ఏం చేయాలి, 2 వర్డ్స్ తీసుకోవాలి సార్. ఏ ఈక్వల్ యా. వర్డ్స్ అనేది అన్నప్పుడు ఏం చెప్పాలంటే FIRST ఫస్ట్ వర్డ్ అండర్స్కోర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఏం చేశానంటే నేను తీసుకున్న ఏంటిది స్ట్రింగ్ రూపంలో తీసుకోవాలి కాబట్టి స్ట్రింగ్ రూపంలో తీసుకోవాలంటే ఇన్పుట్ నుండి తీసుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఏం చేద్దాం, ఇన్పుట్ ఆఫ్ అని చెప్పాను అనమాట. ఓకే, అలానే ప్రాపర్గా సెట్ అవుతాయి అని మనకు తెలుసు కాబట్టి ఇంక పద్దాలు చెక్ చేయలేదు. అలానే సెకండ్ వర్డ్ కూడా తీసుకోవాలి కాబట్టి అందుకని నేనేం చేశానంటే సెకండ్ అండర్ స్కోర్ వర్డ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను.
తర్వాత దాన్ని ఏం చేసంటే ఇన్పుట్ నుండి తీసుకోవాలి కాబట్టి మనం ఏం చేసంటే ఇన్పుట్ ఆఫ్ అని తీసేసుకున్నాను. ఓకే, అప్పుడు నాకేమైందంటే నేను తీసుకున్న ఏవైతే వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ అన్నీ కూడా ఏమైనాయి, ప్రాపర్గా స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోతుంది. ఓకే, ఇలా చేయడంలో ఎవరికైనా సైడ్ అవుతుందా? నో సార్. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నారు, టికెట్లకి ఇన్పుట్ని రీడ్ చేసేసాం. తర్వాత చేయాల్సిన స్టెప్ ఏంటిది? లాజిక్ని ఫైండ్ అవుట్ చేయడం. లాజిక్ ఏంటిదో చూద్దాం. ఏమని చెప్పాడు, క్వైరీని బాగా 1 or 2 times కనుక మనం డిస్కస్ చేస్తే దాంట్లో మనకు అర్థమవుతుంది అనమాట. ఏమని చెప్పాడు, రైన్బో అని చెప్పాడు అండ్ బో అని చెప్పాడు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఒక టెక్స్ట్ ఏం చెప్పాడంటే ఫస్ట్ వర్డ్ ఒకటి ఇస్తారు, రెండో వర్డ్ అనేది ఒకటి ఇస్తారు, రెండో వర్డ్ అనేది ఫస్ట్ వర్డ్ లోపల లాస్ట్ లైన్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్తో కనుక మ్యాచ్ అయితే ట్రూ అవ్వాలి, లేకపోతే ఏమవ్వాలి, ఫాల్స్ అవ్వాలి అని చెప్పాడు. అలా మ్యాచ్ అయినాయో లేదో చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనుకోండి. యా సార్ యా యాక్సెసింగ్ అక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఒక వర్డ్ అయితే నాకు అప్పుడు తెలుసు యాక్సెసింగ్ అనేసి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని నేను చెక్ చేయాలి కదా, అలా చెక్ చేయాలి అంటే అప్పుడు నాకేం అర్థమైంది, యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్, స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ అప్లై చేస్తే ఇక్కడ ఏమైంది, మనం తీసుకున్న వర్డ్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే లేదో చూడొచ్చు అనమాట. అంటే మనం ఇప్పుడు ఏం చేద్దాం, స్లైసింగ్ అనే కాన్సెప్ట్ వాడాలి. ఆ స్లైసింగ్ అనేది వాడాలి అంటే ఫస్ట్ వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, సెకండ్ వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. నేనంటే రైన్బో ఇచ్చాను, ఇంకోటి బో ఇచ్చాను. ఇప్పుడు మా సంజయ్ ఏం చేస్తాడంటే ఒక 20 lines ఆఫ్ టెక్స్ట్ ఇస్తాడు, తర్వాత 2 lines ఆఫ్ టెక్స్ట్ ఇవ్వచ్చు. అలా చెక్ చేయాలనుకున్నప్పుడు నేను రాయడం తప్పు అవుతుంది కదా. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇలా అన్లిమిటెడ్గా ఉన్న క్యారెక్టర్స్ మనం ఎన్నో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ తీసుకున్న వర్డ్లో టోటల్ క్యారెక్టర్స్ ఎన్నో చూద్దాం. అలానే సెకండ్ తీసుకున్న వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం. అంటే అవి ఎన్ని ఉన్నాయో తెలిస్తే ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే వాటిని ఎలా మ్యాచ్ చేయొచ్చు స్లైసింగ్ ద్వారా అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను తీసుకున్న స్ట్రింగ్ లోపల టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని అనేది చెక్ చేస్తున్నాను. అలా చెక్ చేయాలంటే ఎలా చేస్తాం, ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్లో హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్ అనేది చెప్పాలి అంటే అప్పుడు ఎలా చేస్తాం? లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనుకోండి. యా, సో ఓకే, అప్పుడు నేనేం చేశానంటే సో ఫాస్ట్ వర్డ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫస్ట్ వర్డ్ యొక్క లెంత్ చూస్తున్నాను. సో వాట్ ఈస్ ద సింటాక్స్? len ఆఫ్ ఓకే దెన్ ఫస్ట్ అండర్స్కోర్ వర్డ్, యా లెన్ ఆఫ్ ఫస్ట్ వేరియబుల్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు నాకు ఒకసారి ప్రాపర్గా రన్ అవుతుందో లేదో చూద్దాం. అందుకోసం దట్స్ వై ప్రింట్ ఆఫ్ ఫస్ట్ అండర్స్కోర్ వర్డ్, ప్రింట్ ఆఫ్ ఓకే దెన్ ఫస్ట్ అండర్స్కోర్ వర్డ్ లెంత్. ఓకే, అని చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. యా, మనం ఏం చేసామంటే దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో వచ్చేసేసింది. నువ్వు ఎన్ని తీసుకున్నా కానీ దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో వచ్చేస్తుంది. ఓకే దెన్ అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాం అలానే ఎలా చేయాలో మీ అందరికి అర్థమైంది కదా. ఏం చేద్దాం తర్వాత ఆఫ్టర్ దట్, అలానే ఏం చేద్దాం, సెకండ్ వర్డ్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, సెకండ్ వర్డ్ యొక్క లెంత్ చూద్దాం. ఓకే దెన్ అలా చూడాలి అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే సెకండ్ అండర్స్కోర్ వర్డ్ అని ఇస్తున్నాను. ఓకే దెన్ అలా ఇవ్వాలి అంటే మార్చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను సెకండ్ వర్డ్ యొక్క లెంత్ ఎంతో తెలుసుకోవాలి కదా నాకు. అందుకోసం నేనేం చేశానంటే సెకండ్ వర్డ్ అండర్స్కోర్ లెంత్ అని తీసుకున్నాను. అని తీసుకొని లెన్ ఆఫ్ సెకండ్ వర్డ్ అని చేశాను. అంటే ఏంటి, సెకండ్ వర్డ్ యొక్క లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూద్దామని రాసేసేసి నేనేం చేశానంటే ప్రింట్ చేసి చూపిస్తాను. అప్పుడు నాకేమైందంటే సెకండ్ వర్డ్లో 3 క్యారెక్టర్స్ అనేది నాకు అర్థం. ఫస్ట్ వర్డ్లో 7 ఉన్నాయి, సెకండ్ వర్డ్లో ఎన్ని ఉన్నాయి అంటే 3 క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది
ఎలా చూడాలో అర్థమైంది. ఇక్కడ దాకా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి? నో సార్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అనేది వాట్ షుడ్ వీ డూ అనేది ఒకసారి చూద్దాం. ఓకే. ఇక్కడ దాకా బాగా అర్థమైపోయింది. ఆఫ్టర్ దట్ నేనేం చేద్దాం అనుకున్నానంటే నా క్వైరీని మళ్ళీ ఇంకొకసారి తీసుకున్నాను. ఏమని చెప్పాడు, మనం ఫస్ట్ వర్డ్ ఒకటి ఉంటుంది, అలానే రెండో వర్డ్ కూడా ఒకటి ఉంటుంది. ఆ రెండో వర్డ్ అనేది ఏమవ్వాలంటే ఫస్ట్ వర్డ్లో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్తో నాకేం కావాలంటే మ్యాచ్ అవ్వాలి అని చెప్పాడనమాట. ఓకే డన్. అలా మ్యాచ్ అవ్వాలి అంటే అప్పుడు నాకేం కావాలి అంటే అలా మ్యాచ్ అవ్వాలి, అలా మ్యాచ్ అయితే నాకేం కావాలి, ట్రూ అని ఇవ్వాలి. లేకపోతే నేనేం చేయాలి, ఫాల్స్ అని ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే నేను ఏ కాన్సెప్ట్ వాడాలి, స్లైసింగ్ అనేది వాడాలి. స్లైసింగ్ అనేది కావాలి అంటే నాకు అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వర్డ్లో లాస్ట్ క్యారెక్టర్ ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి అంటే స్లైసింగ్ చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నాను, దీనిలో ఉన్న లాస్ట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ వర్డ్లో ఉన్న లాస్ట్ క్యారెక్టర్స్ ఏ చెక్ చేసుకుంటే అయిపోయిద్దా. ఎక్కడి నుంచి చెక్ చేయాలి నేను, ఫస్ట్ అక్షరం వదిలేసి తర్వాత క్యారెక్టర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదు చూస్తే అనుకో అప్పుడు నాకు వచ్చేసినట్టేనా, ఇది ట్రూనా ఫాల్స్ చెప్పేయచ్చా. ఇప్పుడు నాకు ఇంకోటి ఏముందంటే బ్యాట్ అని ఉంది, ఇంకొకటి ఏముందంటే ఉట్టి టీ అని ఒకటి ఉందన్నమాట. ఈ రెండు కూడా యాజ్ పర్ మన ప్రోగ్రామ్ ప్రకారం ఏంది, ఈ రెండు ట్రూ కాదో చెప్పాలి కదా. అప్పుడు నేనేం చేశాను అంటే దీంట్లోకి వెళ్ళేసి లాస్ట్ క్యారెక్టరు దీన్ని లాస్ట్ క్యారెక్టర్ని కంపేర్ చేశాను. ఈ రెండు క్యారెక్టర్స్ సిమిలర్గా కనుక ఉన్నాయి అనుకో అప్పుడు నాకేం కావాలి, ప్రింట్ ట్రూ అని ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే ఒకటి చేయొచ్చు అనమాట. ఇక్కడే ఒక లాజిక్ ఉందన్నమాట. దేంతో మనం కంపేర్ చేసింది ఫస్ట్ వర్డ్తో కంపేర్ చేయాలి. ఏంటిది, సెకండ్ వర్డ్లో ఉన్న క్యారెక్టర్స్ని కంపేర్ చేయాలి. అప్పుడు నాకు ఇప్పుడు దాకా నాకేం తెలుసు, ఫస్ట్ వర్డ్లో టోటల్ క్యారెక్టర్స్ ఎన్నో తెలుసు. ఓకేనా, ఫస్ట్ వర్డ్లో సపోజ్ ఇప్పుడు 5 అనుకుందాం. సెకండ్ వర్డ్లో టోటల్ క్యారెక్టర్స్ ఎన్నో తెలుసు, నాకు 4 అని తెలుసు. ఇప్పుడు నాకేం చేద్దాము, అప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ వర్డ్లో అంటే సెకండ్ వర్డ్లో ఉన్న క్యారెక్టర్స్ని తీసేద్దాం. ఆ తీసేస్తే అప్పుడు నాకేమైందంటే మిగిలిపోయిన క్యారెక్టర్స్ ఎన్ని అనేది తెలిసిపోతాయి అనమాట. వాటిని మనం ఏం చేద్దాం అంటే స్టార్ట్ ఇండెక్స్గా కనుక తీసుకున్నాం అనుకో, ఇప్పుడు దీంట్లో నుండి 5లో నుండి 4 తీసేసాను, అప్పుడు ఎంత 1 అని తీసుకున్నాను. స్లైసింగ్ చేయాలంటే మనం ఏం చేయాలి, స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఇవ్వాలి. స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత పెట్టుకున్నా అంటే 1 పెట్టేసి ఎండ్ ఇండెక్స్ ఎంత అనేది పెట్టకుండా వదిలేసాను. అప్పుడు నాకేమైంది చూడండి, ఏ ఆఫ్ అని పెట్టేసేసి స్టార్ట్ ఇండెక్స్ పెట్టాను అనమాట 1 అని. తర్వాత ఏం చేశాను, కాల్ అని పెట్టేసి నేనేం చేశానంటే తర్వాత అంతా వదిలేసాను. అప్పుడు దాని మీనింగ్ ఏంది, అప్పుడు నాకు దాని మీనింగ్ ఏంది, ఆ వర్డ్ ఎంతతో టేకెన్ అవుతుంది, ఫస్ట్ క్యారెక్టర్ టేకెన్ అవుతుంది కదా. అంటే ఏమవుతుంది, హోల్ అనే అక్షరాలన్నీ సెలెక్ట్ చేసేసుకుంటుందా. అంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వర్డ్తో సెకండ్ వర్డ్ని కనుక మనం కంపేర్ చేయాలి అంటే దాంట్లో ఉన్న లాస్ట్ క్యారెక్టర్స్ని కనుక మనం చెక్ చేయాలి అన్నా, ఫస్ట్ క్యారెక్టర్స్ అనేవి మనం చెక్ చేయాలన్నా మనం ఏం చేయాలంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ వాడాలి. ఆ స్లైసింగ్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్యారెక్టర్స్ కనుక తెలుసుకోవాలంటే ఎండ్ సింటాక్స్ ఏంటో తెలుసుకోవాలి. అదే లాస్ట్ క్యారెక్టర్స్ కనుక తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే స్టార్ట్ ఇండెక్స్ ఎంతో తెలుసుకోవాలి. ఇప్పుడు నేను స్టార్ట్ ఇండెక్స్ ఎంతో తెలుసుకోవాలంటే ఒక చిన్న ఫార్ములా పడితే అయిపోతుంది అనమాట. ఏంటిదో చూద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ వర్డ్లో ఉన్న లాస్ట్ క్యారెక్టర్స్ సెకండ్ వర్డ్లో ఉన్న క్యారెక్టర్స్ తెచ్చుకున్నాను. ఆ రెండింటిని మ్యాచ్ చేస్తేనే కదా ఆ రెండు సేమో కాదో చెప్పేది. అలా చెప్పాలి అంటే నేనేం చేయాలి అంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు. అలా చేయాలి అంటే నేనేం చేశానంటే స్టార్ట్ ఇండెక్స్ ఎంతో చూద్దాం. స్టార్ట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ ఇండెక్స్ తెలుసుకోవాలంటే నేనేం చేయాలంటే ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్లో నుండి నేనేం చేస్తానంటే ఫస్ట్ వర్డ్ యొక్క లెంత్ ఉంది కదా, ఫస్ట్ వర్డ్ అండర్ స్కోర్ లెంత్ అని ఉంది కదా, ఆ లెంత్లో నేనేం చేశానంటే సెకండ్ వర్డ్ అండర్ స్కోర్ లెంత్ అని ఏదైతే ఉందో ఆ లెంత్ని తీసేసాను. ఆ లెంత్ తీసేస్తే నాకు మిగిలింది ఏమైందంటే మనం తీసుకునే స్లైసింగ్లో స్టార్ట్ ఇండెక్స్ అయిపోతుంది అనమాట. ఓకే దెన్ ఇప్పుడు నాకు స్టార్ట్ ఇండెక్స్ అంటే ఎంత వచ్చేసేసింది. స్టార్ట్ ఇండెక్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేనేం చేద్దాము, స్లైసింగ్ చేద్దాము. పార్ట్ ఈక్వల్ టు అనేసి పెట్టేసి నేనేం చేశానంటే ఏమని చేస్తున్నాను, ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ తీసేసుకున్నాను. దాంట్లో నేనేం చేశాను, స్టార్ట్ ఇండెక్స్ అయితే నాకు తెలుసు కదా, స్టార్ట్ స్టార్ట్ అండర్ స్కోర్ ఇండెక్స్ కాలన్ పెట్టేసేసి నేనేం చేశానంటే వదిలేసేసాను. ఈజ్ ఈక్వల్ టు ఏం చేశాను, సెకండ్ వర్డ్ అని పెట్టాను అనమాట. సెకండ్ వర్డ్ అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దామా. ఓకే, ఆ తర్వాత నేను వెళ్ళేసేసి ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి
పాత్ అని కొట్టాను అనమాట. అప్పుడు ఏమైతే చూద్దాం. ట్రూ అని వచ్చేసింది. అంటే ఇక్కడ నేనేం చేశానంటే ఒక స్లైసింగ్ అనేది చేశాను. ఎందుకు స్లైసింగ్ చేశానంటే ఫస్ట్ వర్డ్‌లో ఉన్న లాస్ట్ క్యారెక్టర్స్ ఏవో తెలుసుకోవాలనుకున్నాను. లాస్ట్ క్యారెక్టర్స్ ఏవో తెలుసుకోవాలంటే అప్పుడు నేనేం చేశాను లాస్ట్ క్యారెక్టర్స్‌తో నేను తీసుకున్న సెకండ్ వర్డ్ మ్యాచ్ అవుతుందో లేదో చెప్పాలి అంటే అప్పుడు నేనేం చేశానంటే మనం ఏం చేసామంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్‌లో నుండి మనం ఏం చేయాలంటే లాస్ట్ అక్షరాలను తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి సెకండ్ క్యారెక్టర్‌లో ఉన్న అక్షరాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని తెచ్చుకోవాలి. అన్ని తెచ్చుకోవాలంటే అప్పుడు నాకు ఒకటే ఒక కాన్సెప్ట్ ఉందనమాట. ఏం కాన్సెప్ట్ ఉందంటే ఫస్ట్ వర్డ్ యొక్క లెంగ్త్‌లోండి సెకండ్ వర్డ్‌ని గనక తీసేసాననుకో అప్పుడు నాకేమైద్ది అంటే ఒక వాల్యూ అనేది వస్తది. ఆ వాల్యూని మనం స్టార్ట్ ఇండెక్స్‌గా గనక తీసుకున్నాం ఫస్ట్ వర్డ్‌కి అప్పుడు నాకేమైద్దంటే దాంట్లో ఏవైతే మిగిలిపోయిన పదాలు ఉంటాయో ఆ పదాలన్నీ ఎన్నో అనేది తెలిసిపోద్దనమాట. దాన్ని నేనేం చేశాను సెకండ్ వర్డ్‌తో కంపేర్ చేశాను. అప్పుడు నాకేమైంది ఫస్ట్ వర్డ్‌లో మనం తీసుకున్న అక్షరాలు సెకండ్ వర్డ్‌లో ఉన్న అక్షరాలు 2 గనక సేమ్ అయితే ట్రూ అని వస్తది. సేమ్ కాలేదనుకో ఏమైద్ది ఫాల్స్ అని రావడం అనేది జరిగిపోయిద్దనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? కావాలంటే వాల్యూస్ మార్చి చూసుకుందాం. ఓకే. ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే రైన్ అని రాశాను. రెండోది నేనేం చేశానంటే బో అని రాశాను. ఇప్పుడు ఏమైద్దో చూద్దాం. ఏమైంది ఫాల్స్ అని వచ్చేసింది. ఎందుకని వచ్చేసింది అంటే మనం తీసుకున్న ఫస్ట్ వర్డ్‌లోని లాస్ట్ అక్షరాలు సెకండ్ వర్డ్‌లో ఉన్న అక్షరాలన్నీ కూడా ఏమైంది అంటే మ్యాచ్ కాకపోతే నాకేం కావాలంటే ఫాల్స్ అని రావాలి. అలా రావాలి అంటే మన ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ? నో సార్. ఓకే. అలానే మనం ఏం చేద్దాం అంటే అనదర్ టికెట్ చూద్దాం. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నవే డేస్లో రెగ్యులర్గా అడుగుతున్న వన్ ఆఫ్ ద టికెట్ అనమాట. సో ఒకసారి హర్ష కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్? Write a program that reads two numbers A and B. Check if B is greater than A by 1. Input. The first line of input contains an integer representing A. The second line of input contains an integer representing B. The output should be a single line containing a boolean. True should be print if B is greater than A by 1. Otherwise, false should be printed. అంటే సార్ మనం 2 numbers ని రిప్రజెంట్ చేయాలి ఏ అండ్ బితో. ఒకవేళ బి అనేది ఏ కంటే 1 నెంబర్ తో పెద్ద అయిందంటే గ్రేటర్ అయిందంటే ట్రూ అని రావాలి సార్, లేదంటే ఫాల్స్ రావాలి. ఓకే. అంటే ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చారో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దానికోసం ఏంటని చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూద్దామా? అంటే ఏమని ఇచ్చారు అసలు టికెట్? ఏమని ఇచ్చారంటే మనకు ఒక 2 నెంబర్స్ ఇస్తారంట. ఆ 2 నెంబర్స్ని మనం ఏం చేయాలంటే కంపేర్ చేయాలన్నమాట. ఎలా కంపేర్ చేస్తున్నామంటే చూద్దాం. ఏ అంటే 2 అని ఇచ్చాడు, బి అంటే ఎంత ఇచ్చాడు 3 అని ఇచ్చాడు. ఈ 2 చెక్ చేసేటప్పుడు ఒక కండిషన్ చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడు? ఏ కంటే బి అనేది పెద్దది అవ్వాలి కంపల్సరీ. అలా పెద్దదైన తర్వాత మనం ఏం చేయాలి ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది చెక్ చేయాలన్నమాట. ఆ డిఫరెన్స్ 1 అనేది కనుక ఉంటే మాత్రమే నాకేం కావాలి ట్రూ రావాలి. అలా లేదు అంటే నాకేం కావాలి ఫాల్స్ కావాలి. అంటే ఈ క్వశ్చన్లో నాకు ఏం చెప్పాడంటే ఒక 2 టికెట్స్ చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు ఇన్పుట్లో మనకు ఒక 2 నెంబర్స్ ఇస్తారు. ఆ 2 నెంబర్స్ని చెక్ చేసేటప్పుడు 2 కండిషన్స్ చేయాలి అని చెప్పాడు అనమాట. ఏం చేయాలి అని చెప్పాడు? ఫస్ట్ ఒక కండిషన్ చెప్పాడు. ఏమని చెప్పాడు? రెండు ఇచ్చారు కదా నెంబర్. ఆ రెండిట్లో సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్ కంటే పెద్దది అవ్వాలి అని చెప్పాడు అనమాట. ఓకేనా? ఓకేనా. అంటే ఏంటి ఫస్ట్ నెంబర్ చిన్నదిగా ఉండాలి, రెండో నెంబర్ ఏమవ్వాలి పెద్దదిగా ఉండాలి అని చెప్పాడు అనమాట. ఓకే గుడ్. అయితే అది వన్ ఆఫ్ ద కేస్ అనమాట. రెండో కేసు ఏం చెప్పాడు? అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇంకొక కండిషన్ చెప్పాడు. ఏమని చెప్పాడు? సెకండ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉండాలంటే ఓన్లీ వన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి.
అదర్వైజ్ మనకి ఎంత ఉన్నా కానీ నాకు ఏం కావాలంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది కాకూడదు అని చెప్పాడు అనమాట. ఓకే, దానికోసం నేను ఏం చేశానంటే కొన్ని ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నానంటే నేను నాకేం చెప్పాడు, 2 వాల్యూస్ ఇస్తారని చెప్పాడు కదా. ఒకటి ఏం చేశానంటే a = 2 అని తీసుకున్నాను. ఇంకొకటి ఏం చేశాను, p = 4 అని తీసుకున్నాను. ఇప్పుడు ఏం రావాలి, ఈ ప్రోగ్రామ్కి లాజిక్ అనేది ఎట్లా రావాలి అనేది చూద్దాం. ఫస్ట్ కేస్ ఏం అవ్వాలి అన్నాడు, b ఏం కావాలన్నాడు, గ్రేటర్ దాన్ a అన్నాడు. ఓకేనా? ఓకే. రెండో కండిషన్ ఏం చెప్పాడు, డిఫర్ ఈజ్ 1 అన్నాడు. డిఫ్ 1 అన్నాడు. ఓకేనా? ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితేనే అప్పుడు నాకేం కావాలి, ప్రోగ్రామ్ ట్రూ అని ప్రింట్ చేయమన్నాడు. ఆర్ఎల్స్ లేకపోతే ఏం చేయమన్నాడు, ఫాల్స్ అని ప్రింట్ చేయండి అని చెప్పాడు. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే ఏవైనా 2 నెంబర్స్ తీసుకున్నాను. ఆ రెండిట్లో ఒకటి ఏం తీసుకున్నాను, 2 అని ఒకటి తీసుకున్నాను. రెండోది ఏం చేశాను, 4 అని తీసుకున్నాను. ఈ రెండింటిని చెక్ చేద్దాం. చెక్ చేసి వేసేటప్పుడు ఫస్ట్ మన కండిషన్ ఏంది, b ఈజ్ గ్రేటర్ దాన్ a. అంటే మనం తీసుకున్న 2 నెంబర్లు a అనేది చిన్నది అవ్వాలి, b అనేది పెద్దది అవ్వాలి అని చెప్పాడు. నేను తీసుకున్న 2 నెంబర్లు ఏమైందో చూడు. a అంటే ఎంత, 2, b అంటే ఎంత, 4. ఈ రెండిట్లో b అనేది పెద్దదా కాదా? సతీ, హలో. బిగ్గర్. ఓకే, ఫస్ట్ కండిషన్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ కండిషన్ చేయాలి. సెకండ్ కండిషన్ చెక్ చేయాలంటే ఏం చేశాను, డిఫరెన్స్ చూడాలన్నమాట. సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో ఉండి ఫస్ట్ నెంబర్ని తీసేయాలి. సెకండ్ నెంబర్ ఎంత, 4లో ఉండి ఫస్ట్ నెంబర్ని తీసేయాలి. ఎంత, 2 తీసేస్తే అప్పుడు వాల్యూ ఎంత వచ్చింది నాకు, 4లో 2 పోతే ఎంత, 2. అంటే ఈ రెండింటిని లాస్ట్ చేసినప్పుడు ఎంత రావాలి నాకు, డిఫరెన్స్ 1 రావాలి. కానీ నాకు ఇక్కడ ఎంత వచ్చింది, 2 వచ్చింది. అందుకోనింది ఇది ఫాల్స్. అంటే 2 కండిషన్లో ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది, రెండోది ఎగ్జిక్యూట్ కాలేదు. కాబట్టి అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి, ఫాల్స్ అని రావాలి. ఓకే, ఆ 2 కండిషన్స్ ఎగ్జిక్యూట్ అయితే నాకేం కావాలి, ట్రూ అని రావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అంటే 2 తీసుకున్నాను, బి అంటే ఎంత తీసుకున్నాము, 3 తీసుకున్నాం. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి, అవుట్పుట్ ఏమన్నా వస్తుంది, సపోజ్ ఈ వాల్యూస్ కనుక తీసుకున్నాం, అవుట్పుట్ ఏమన్నా వస్తుంది, ట్రూ అని వస్తుంది. ఎలా అనేది చెక్ చేద్దాం. ఈ 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు ట్రూ అని రావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంది, సెకండ్ నెంబర్ బిగ్గర్గా ఉండాలి. ఉందా, ఉంది. ఓకే, ఆ రెండిట్లో సెకండ్ నెంబర్లో ఉండి ఫస్ట్ నెంబర్ని కనుక లాస్ట్ చేస్తే అప్పుడు నాకేం కావాలి, డిఫరెన్స్ 1 రావాలి. 3లో 2 పోతే ఎంత, 1. డిఫరెన్స్ 1 వచ్చేసిందా. అంటే 2 కండిషన్ సక్సెస్ అయినాయి కాబట్టి అప్పుడు నాకేం కావాలి, ట్రూ అని రావాలి. ఇలా వచ్చేటట్లు ఒక ప్రోగ్రామ్ అనేది నెరేట్ చేయాలంటే ఎలా మనం నెరేట్ చేస్తాం అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అలా రాయాలంటే ఎలా చూద్దాం ఒకసారి. ఓకే, అలానే మనం ఏం చేద్దామంటే ఇది ఇంకా తెలుసుకోవాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 2, 3 ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇంకా ఇంకోటి చూద్దాం. 2, 5 అని ఇచ్చారు. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమి రావచ్చు, సపోజ్ ఇన్పుట్లో 2, 5 అని ఇచ్చారు అనుకో, అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, ఓకే. అలానే ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఇంకోటి 7, 6 ఇచ్చారు. అప్పుడు ఓకే. అయితే ఇలా ప్రోగ్రామ్ రాయాలంటే ఈ టైప్ ఆఫ్ టికెట్కి మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా డీల్ చేస్తారనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఓకే, ఓకే. ఏం చేశాడు, ఫస్ట్ మనం ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే ఇన్పుట్లో ఏమి ఇచ్చారో దాన్ని రీడ్ చేసుకోవాలి. ఏం చేయమన్నాడు, 2 నెంబర్స్ ఇస్తారన్నారు. ఆ 2 నెంబర్స్ తీసుకొని మనం ఏం చేయమన్నాడంటే ప్రోగ్రామ్ రాయమన్నాడు. నేను ఒక సపోజ్గా నేను ఏం చేశానంటే ఒకటి 6 అని తీసుకున్నాను, ఒకటి ఇంకో నెంబర్ ఎంత అని తీసుకున్నాను, 4 అని తీసుకున్నాను. ఈ రెండింటి ద్వారా నాకేం కావాలి, ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఏమని రాయాలి, 2 తీసుకున్న నెంబర్స్ అన్నీ కూడా సెకండ్ నెంబర్ బిగ్గర్గా ఉన్నప్పుడు ఉండాలి.
అలానే ఇంకోటి ఏమవ్వాలి, సెకండ్ నెంబర్లో ఉండి ఫస్ట్ నెంబర్ని కనుక లాస్ చేస్తే వాటి డిఫరెన్స్ ఎంత ఉండాలి, 1 అనేది కనుక ఉంటే అప్పుడు నాకేం కావాలి, ప్రోగ్రామ్ ట్రూ అవ్వాలి. లేకపోతే నాకేమవ్వాలి, ఏమవ్వాలి, ఫాల్స్ ఫాల్స్ అని అవ్వాలి. అలా అవ్వాలి అంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది చూద్దాం. ఓకే ఓకే. ఇప్పుడు నేనేం చేస్తారు, ఇన్పుట్లో 2 నెంబర్స్ ఇస్తారన్నారు, తీసుకున్నాను. ఫస్ట్ ఆ నెంబర్ ఇన్పుట్లో ఇచ్చిన 2 నెంబర్స్ని తీసుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి, మనం ఏం చేయాలి, ఫస్ట్ అండ్ డిఫైన్ చేయరు. ఏ ఈక్వల్ టు అని తీసుకున్నాను, 2 నంబర్స్ అన్నారు. నంబర్స్ అన్నప్పుడు ఏబి అంటారు. ఫస్ట్ నెంబర్ అనుకోవచ్చు, లేదంటే సెకండ్ నెంబర్ అని తీసుకోవచ్చు, ఏబి అని తీసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. వార్డ్ అనగానే ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్, అదే నంబర్స్ అనగానే ఏబి అని తీసుకోవచ్చు, లేదా ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అనేది తీసుకోవచ్చు. ఆర్ మనకి ఎప్పుడు ఫస్ట్ నెంబర్ ఇట్లా అంటే గుర్తు కదా, ఫస్ట్ _ నమ్. ఓకే, ఫస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి ఎలా తీసుకున్నాము, ఇంటీజర్గా తీసుకోవాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ ఆఫ్ అని తీసేసుకున్నాను. ఓకే, అలానే సెకండ్ నెంబర్ తీసుకున్నాం, సెకండ్ _ నంబర్ ఈజ్ ఈక్వల్ టు, సెకండ్ నెంబర్ కనుక తీసుకోవాలనుకుంటున్నాం మనం ఏం చేస్తాం, దాన్ని కూడా ఇంటీజర్ ఫార్మాట్లో తీసుకోవాలి కాబట్టి ఇంట్ ఆఫ్ అని తీసేసుకున్నాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, కండిషన్స్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. కండిషన్ ఏంటి కండిషన్, ఫస్ట్ కండిషన్ ఏం చెక్ చేయాలి, క్వశ్చన్లో ఏం చేయాలి, సార్ ఫస్ట్ నెంబర్ మనం తీసుకున్న నెంబర్ సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్ కంటే పెద్దదిగా ఉండాలి అని చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఎలా చూద్దాం, ఈజ్ _ గ్రేటర్ _ సెకండ్. సార్ ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అలా కూడా చేయొచ్చు అనమాట. అలా చేయడం అనేది కూడా చేసేద్దాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను ఏం చేస్తుంటే సెకండ్ నెంబర్ అనేది ఈజ్ సెకండ్ ఏదైతే ఉందో అది గ్రేటరా కాదని చెక్ చేస్తున్నాను. అలా చెక్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ నెంబర్ గ్రేటర్ దెన్ ఫస్ట్ నెంబర్ అని పెట్టేశాను. ఓకేనా, ఓకే. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఈ కండిషన్ ప్రకారం చెక్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఈ కండిషన్ ప్రాపర్గా ఫాలో అవుతుందో లేదో చూద్దాం. ఈజ్ గ్రేటర్ సెకండ్ అనేది గ్రేటరా కాదో చూద్దాం. చూస్తే నాకు ఏమైందంటే ఏమని వచ్చింది చూడు, ఫాల్స్ అని వచ్చింది. అంటే అది తప్పని నాకు అర్థమైపోయింది ఇక్కడ ఇచ్చిన వాల్యూస్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, 6 తీసి 7 పెట్టేశాను. మనం వదిలే 8 పెడదాం. 8 అని పెట్టి చూస్తే నాకు అక్కడ ఏమైంది అంటే ఏమైనా వచ్చింది, ట్రూ అని వచ్చింది. ఓకే, అంటే మనం తీసుకున్న 2 వాల్యూలు సెకండ్ నెంబర్ కనుక గ్రేటర్ అవ్వాలంటే ఇలా తీసుకోవాలని నాకు అర్థమైపోయింది. ఎనీబడి హ్యావ్? ఓకే, అలానే ఇప్పుడు నేనేం చేద్దాం, సెకండ్ కండిషన్ ఎందుకు చూద్దాం. సెకండ్ కండిషన్ ఉంది, ఫస్ట్ కండిషన్ అనేది నేను రాసేసాను. సెకండ్ కండిషన్ ఉంది, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడాలన్నమాట. డిఫరెన్స్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. ఈజ్ _ డిఫర్ _1 అంటే డిఫరెన్స్ అనేది 1 కాదని చూస్తున్నాను అనమాట. ఓఎంఏ అని రాద్దాం, 1 అని రాసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ అనేది 1 అనేది చూడాలి అంటే అప్పుడు ఎలా చూస్తామంటే ఏం చేద్దాం, సెకండ్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ చేద్దాం. అప్పుడు ఎంతో చూద్దాం. ఓకేనా, ఓకే అని ఇచ్చేసి నేను ఏం చేసానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఈజ్ డిఫరెన్స్ 1 అనేది రాసేసి నేను ఏం చేసానంటే ప్లేయర్ వచ్చి చూసాను. అది ఎంత వచ్చింది, ఎంత వచ్చింది అంటే 2 అని వచ్చింది. మనం ఏం చేస్తున్నాం, 1 కాదో చెక్ చేస్తున్నాం. ఆ 1 కాదో చెక్ చేయాలంటే ఏం చేశాను, ఈ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 నెంబర్స్ని తీసుకొని లాస్ట్ చేసుకున్నాను. లాస్ట్ చేసుకున్నాక నాకు ఏమైందంటే వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూని నేను ఏం చేశానంటే ఈక్వల్ టు 1 అని పెట్టాను. అప్పుడు నాకేమైంది, మనం తీసుకున్న 2 నెంబర్స్ని లాస్ట్ చేసుకున్నాను, డిఫరెన్స్ చేశాను. ఆ డిఫరెన్స్ చేయంగా వచ్చిన వాల్యూ 1 గనక అయ్యింది అంటే నా కండిషన్ ట్రూ అయింది. లేకపోతే నాకేమైంది, ఫాల్స్ అవ్వాలి అని చెప్పాను అనమాట. అని చెప్పేసి నేను ఏం రాసి ఇక్కడ కండిషన్ రాసి ప్లేయర్ ఆన్ చేసి చూస్తాను. అప్పుడు నాకేమైంది వచ్చింది, ఫాల్స్ అని వచ్చింది. ఎందుకని 6, 8 అంటే సెకండ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్ని
తీసేస్తే అంతే, ఇది 8లో 6 తీసేస్తే 2 వచ్చింది. ఆ 2 వచ్చిన విలువ 1కి సమానంగా లేదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. సపోజ్ దట్ ఇక్కడ నేను ఏం చేశానంటే 8 తీసేసి 7 పెట్టాను. ఇప్పుడు ఏమని వస్తుంది, ఏమని రావాలి ఇక్కడ, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత రావాలి, 1 కనుక వచ్చింది అనుకో, అప్పుడు నాకేమాలి ట్రూ అవ్వాలి అని చెప్పాను. అలా చెప్తే నాకేం కావాలి, ఇలా కండిషన్ రాస్తాను. ఆ కండిషన్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాను, ట్రూ అని వచ్చేసింది. అంటే రెండు నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది ఈక్వల్ టు 1 అవ్వాలి అంటే మన కండిషన్ ఎలా చేస్తామంటే సెకండ్ నెంబర్లో ఫస్ట్ నెంబర్ని తీసేసి ఆ రెండింటి మధ్యలో ఏం చేస్తామంటే ఈజీ ఈక్వల్ టు పెట్టేసి 1 కనుక పెట్టామనుకో, అప్పుడు ఏమైందంటే ఆ రెండింటిని లాస్ చేసినప్పుడు వచ్చిన డిఫరెన్స్ 1 కనుక అయితే ట్రూ అవ్వాలి అనేది చెప్పాలి అంటే ఇలా చెప్పడం ద్వారా చెప్తారన్నమాట. ఓకే, మనకి ఇచ్చిన క్వైరీలో ఏం చేశాడు, సెకండ్ నెంబర్ గ్రేటర్గా ఉండాలని చెప్పాడు. అట్ ది సేమ్ టైం సెకండ్ నెంబర్లో ఫస్ట్ నెంబర్ని తీసేస్తే ఆ వచ్చే డిఫరెన్స్ ఎంత ఉండాలి అని చెప్పాడు, 1 ఉండాలి అని చెప్పాడు. అలా రాయాలంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అంటే ఇలా రాస్తాం. వీటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఒక కండిషన్ తీసుకొని దాంట్లో పెట్టేద్దాం. ఈ రెండు ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి అందుకోసం నేను ఏం చేశాను, రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేసాము ఫస్ట్ కండిషన్ ఇది ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ నెంబర్ అనేది గ్రేటర్ కాదు చూడాలి. అలానే రెండోది కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, ఈజ్ ఫస్ట్ నెంబర్ డిఫరెన్స్, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 కనుక అవుతే అప్పుడు నాకేం కావాలి, ప్రింట్. ఆ రెండు కనుక అయితే నాకేం కావాలి, ప్రింట్ ఏమవ్వాలి ట్రూ అని రావాలి. లేకపోతే నాకేం కావాలి, ఫాల్స్ అని రావాలి. అలా రావాలి అంటే ఏం చేసాను, రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ రెండు కండిషన్స్ పెట్టాను. తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ఇచ్చాను. ఇవ్వగానే ఏమైంది, రెండు కండిషన్ సాటిస్ఫై అయితే నాకేమైంది ట్రూ అని వచ్చింది. లేకపోతే నాకేమొచ్చింది, ఫాల్స్ అని వచ్చింది. కావాలని చెక్ చేసుకుని ఇక్కడికి వెళ్ళి ఈ 6 తీసేసి నేను ఏం చేశాను అంటే 8 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడు, ఫాల్స్ అని వచ్చేసింది. అంటే మన కోడ్ అనేది ప్రాపర్గా రన్ అవుతుందని నాకు అర్థమవుతుంది. ఓకేనా. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ టికెట్ని కంప్లీట్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. జస్ట్ 1 సెకండ్. హలో, ఈజ్ ఇట్ ఆడిబుల్? Yes, sir. ఓకే. అండ్ ఆల్సో మనం ఇది వచ్చింటే ఇలాగ రాయొచ్చు అనమాట. ఓకే, 2 నెంబర్స్ తీసుకున్నాను. ఏం చేసుకున్నాను, ఫస్ట్ నెంబర్ని ఏమనుకున్నాను, కొంచెం ఈజీగా ఉండాలంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ ఏ, సెకండ్ నెంబర్ వీఆర్ టేకింగ్ యాజ్ బి అని తీసుకున్నాను. ఇప్పుడు నేను కండిషన్ రాస్తున్నాను. కండిషన్ ఫస్ట్ కండిషన్ నెక్లెస్ ఒకటి ఏంటిది ఫస్ట్ కండిషన్ ఏంటి, బి గ్రేటర్ దాన్ ఏ. సో ఫస్ట్ వన్ ఏంటిది, సెకండ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ నెంబర్ అనేది చెప్పాలంటే మనం ఏం చేస్తామంటే బి గ్రేటర్ దాన్ ఏ అని రాస్తాం. అప్పుడు నాకేమైంది, ఫస్ట్ కండిషన్ అనేది ఓకే అయిపోయింది. అలానే ఇప్పుడు నేను ఏం చేయాలి, సెకండ్ కండిషన్ రాయాలి. సెకండ్ కండిషన్ ఏం చెప్పాడు, ద డిఫరెన్స్ షుడ్ బి ఆల్వేస్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, బి మైనస్ ఏ చేసేసాను. అప్పుడు నాకు ఎంత రావాలి, అవుట్పుట్ వస్తుంది కదా, ఆ వచ్చిన అవుట్పుట్ అనేది ఎంత ఉండాలి, 1 ఉండాలి అని చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఇలా కండిషన్ రాయడం ద్వారా చెప్తాం. ఓకే, ఆ రెండు కండిషన్స్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. రెండింటిలో ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆర్ అని పెట్టుకోవాలి. రెండు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అప్పుడు నేను ఏం చేశాను, ఈ రెండింటి మధ్యలో అందరినీ ఆపరేషన్ పెట్టేసి నేను వచ్చేసేసి ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ రెండు ఎగ్జిక్యూట్ అయితే నాకేం కావాలి, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ట్రూ అని ఇచ్చేసాను. ఇఫ్ మనకి ఏం చేశాను, రెండు కండిషన్లో ఏ ఒక్క కండిషన్ ఎగ్జిక్యూట్ కాకపోతే నాకేం కావాలి, ఎల్స్ అని ఒక కండిషన్ తీసుకొని నేనేం చేశాను, అప్పుడు నాకేం కావాలని చెప్పాను, ఫాల్స్ అని ప్రింట్ అవ్వాలి అని చెప్పాను. అప్పుడు నేను నేనేం చేశాను అంటే ఈ వాల్యూస్ని చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు నాకేమైంది అంటే అవుట్పుట్ ఏమైనా వచ్చింది, ఫాల్స్ అని వచ్చేసింది. ఇప్పుడు వాల్యూ తీసేసి ఇక్కడ మార్చాను, 9 అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. నాకేమైనా వచ్చింది, 2 అని వచ్చేసింది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా ఈజీగా రాయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే
ఇలా కూడా రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే టాస్క్ కంప్లీట్ అనేది చేయొచ్చు అనమాట. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ దిస్ క్వరీ? No, sir. Okay, let it. And and also we will discuss with one real time one concept. మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో టుమారో ఆన్వర్స్ నుంచి రెగ్యులర్ సెషన్స్ అనేవి వెళ్తా ఉంటాయి. ఎవరు కంగారు పడదు. ఓకే, లిస్ట్ అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటాం. వర్కింగ్ విత్ లిస్ట్స్ ఎలా వర్క్ చేస్తాం అనే దాని గురించి చూస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం అనుకున్నాము, లిస్ట్ అంటే ఏమి చెప్పుకున్నాము, లిస్ట్తో మనం ఎలా వర్క్ చేస్తాం, అసలు లిస్ట్ అనేది ఎలా వర్కింగ్ అవుతుంది అనే దాని గురించి మనం చూస్తాం అనమాట. లిస్ట్తో మనం ఎలా వర్క్ చేయాలో తెలియాలంటే అసలు లిస్ట్ అనేది ఏ టైప్లో అది వర్కౌట్ అవుతుందో తెలియాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సతీష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే ఒక ట్రాక్టర్ కొన్నాడు. ఆ ట్రాక్టర్ని నడపాలి అనేది మనోడు చూశాడనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు ఏం తెలుసుకోవాలి, దాంట్లో గేర్ని ఎలా అప్లై చేయాలి, బ్రేక్ ఎలా అప్లై చేయాలి, క్లచ్ ఎలా అప్లై అవ్వాలి, లేదంటే ఇంజిన్ ఎలా నడుస్తుంది అనే వాటి గురించి బేసిక్గా మనోడికి ఏం కావాలంటే ఇంజిన్ నడుస్తున్నప్పుడు పొగ వస్తుందా లేదా, చక్రాలు ఎలా రొటేట్ అవుతుంది, ముందరికి వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళాలంటే ఎలా రొటేట్ అవుతుంది, ఇలాంటి ఫండమెంటల్స్ కనుక మనోడు చూసుకున్నాను ఫస్ట్ థింగ్, వాటిని ఏం చేయొచ్చు, ఈజీగా ఆడితో వర్క్ చేయగలదు అనమాట. అవి కనుక తెలియలేదనుకో మనోడు ఏం చేస్తాడు, చాలా టఫ్గా ఉంటుంది కదా అది నడపడం. అంటే ఇప్పుడు బైక్ నడపాలి, క్లచ్ ఎలా వదలాలి, బ్రేక్ ఎలా వేయాలి, యాక్సలరేటర్ ఎలా ఇవ్వాలి అనేది తెలియకుండా మనం కనుక నేర్చుకున్నాం బైక్ని, మనం ఏం చేస్తాం, ప్రాపర్గా నడపగలమా? లేదు కదా. అలానే మనం ఒక లిస్ట్లో కనుక మనం వర్క్ చేయాలి అంటే అసలు లిస్ట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి కండిషన్స్ని మనం ఫాలో అవ్వాలి, ఏమేమి రూల్స్ని ఫాలో అవుతున్నప్పుడు ఆ లిస్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనే ఫండమెంటల్స్ కనుక మనకు తెలిస్తే లేటర్ మనం ఏం చేయొచ్చు అంటే రిమైనింగ్ ద థింగ్స్ అన్నిటిని కూడా ఈజీగా అండ్ యాక్సలరేటెడ్ వేలో కంప్లీట్ అనేది చేయొచ్చు అనమాట. అదే ఇన్ కేస్ ఆఫ్ మనం అలా కనుక తెలియలేదనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము, దెర్ ఇస్ నో యూజ్ అనమాట. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనం వర్క్ చేయడం అనేది ఇట్స్ క్వైట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. దట్స్ వై అందుకోసం మనం ఏం చేస్తాము, అసలు లిస్ట్ అనే కాన్సెప్ట్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అప్లై చేసినప్పుడు లిస్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దీస్ ఆల్ ద థింగ్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకుంటే వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఈ ఫండమెంటల్స్ మనకు తెలుస్తాయో ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే రిమైనింగ్ ద టాస్క్లు అన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రీవియస్ కేటీస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే లిస్ట్ అంటే ఏంటిదని డిస్కస్ చేసుకున్నాం. లిస్ట్ అంటే ఏంటిదని డిస్కస్ చేసుకున్నాం. ఓకే. అండ్ ఆల్సో కొన్ని రూల్స్ గురించి తెలుసుకున్నాం. ఆ రూల్స్తో పాటు మనం ఏం చేద్దామంటే ఇది ఎలా కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది, ఎలా మనకు ప్రింట్ చేస్తుంది అనే వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ ఒక లిస్ట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం, లిస్ట్ అనే దాన్ని అసలు ఎలా క్రియేట్ చేస్తాం, కంప్యూటర్ ఎలా క్రియేట్ చేస్తుంది అనేది చూద్దాం. లిస్ట్ అంటే మనకి తెలుసు అనమాట, ఏంటిది స్ట్రింగ్ అంటే డబల్ కోట్స్ లోపల స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుకుంటే దాన్ని స్ట్రింగ్ అంటారని తెలుసు. అలానే లిస్ట్ అంటే ఏం చెప్తారంటే, లిస్ట్ అంటే ఏం చెప్తాము, ఒక స్క్వైర్ బ్రేసెస్ చెప్పేసి ఆ స్క్వైర్ బ్రేసెస్ లోపల సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్డ్ ఐటమ్స్ కనుక ఉన్నాయి అంటే దాన్ని ఏమంటారని చెప్పాను, ఏమని చెప్పాను, దాన్ని లిస్ట్ అంటారు అని చెప్పాను అనమాట. ఓకేనా? అంటే ఏంటిది, అవి ఏముండొచ్చు, ఐటమ్స్ అంటే ఏమవ్వచ్చు, వాల్యూస్నే ఐటమ్స్ అంటారు. వాటిని ఏమనుకోవచ్చు, ఇంటీజరు, ఫ్లోటు, స్ట్రింగు, బూలియన్, ఇలాంటివి ఏవైనా సరే మనం గనక ఒక కామాకి ముందర గనక రాసామంటే దాన్ని వన్ ఐటమ్ అని పిలుస్తారు. కామా తర్వాత వేరే రాసామంటే దాన్ని మరొక ఐటమ్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా? ఓకే. అంటే లిస్ట్ అంటే మనకు అర్థమైంది, స్క్వైర్ బ్రేసెస్ లోపల సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ ప్రజెంటింగ్ ఏం కావాలి, స్క్వైర్ బ్రేసెస్, ఇన్సైడ్ ఆఫ్ ఏ స్క్వైర్ బ్రేసెస్ లోపల కనుక ఉన్నాయి అంటే వాటిని ఏమని పిలుస్తారు, లిస్ట్ అని పిలుస్తారని చెప్పాను. ఓకే. ఇక్కడ ఎవరికన్నా డౌట్ ఉందా? ఎనీబడి? ఓకే. ఇక్కడ దాకా మనకు అర్థమైంది. ఈ లిస్ట్ అనే దాన్ని కంప్యూటర్ అనేది ఎలా రీడ్ చేస్తుంది అనే దాని గురించి చూద్దాం. అదే కదా మనం లాస్ట్ సెషన్ నేర్చుకుంటుంది,
అలా చేసేటప్పుడు కంప్యూటర్ ఎలా రీడ్ చేసుకుంటుంది, దాన్ని ఎలా ప్రింట్ చేస్తుంది అనే దాని గురించి చూస్తాం. దాంట్లో ఫస్ట్ థింగ్ కంప్యూటర్ ఎలా రీడ్ చేస్తుందంటే, ఎప్పుడైనా సరే ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. లిస్ట్ క్రియేట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాం, జనరల్గా మనం పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక లిస్ట్ కానీ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, ఒక వేరియబుల్ చెప్పేసి దాని పక్కన ఏం చేస్తారంటే ఒక అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టి తర్వాత ఏం చేస్తారంటే స్క్వేర్ బ్రేస్లో కొన్ని ఐటమ్స్ ఇచ్చేసి ఇలా రాయడం ద్వారా ఏమైంది, ఒక లిస్ట్ అనేది క్రియేట్ అయింది. అవునా కాదా? అవునా కాదా? ఓకే. ఈ లిస్ట్ని కంప్యూటర్ అనేది ఎలా రీడ్ చేస్తుంది, ఇలా వన్ లైన్లో మనం కోడ్ రాస్తున్నాం కదా, ఈ కోడ్ని కంప్యూటర్ ఎలా రీడ్ చేస్తుంది, అసలు అలానే మనం ఎందుకు రాయాల్సి వస్తుందని ఈ టూ థింగ్స్ గురించి మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ సెషన్స్ అన్నీ కూడా నేర్చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఈ వీక్లో మనం ఏం చేస్తామంటే లిస్ట్ అనే కాన్సెప్ట్ అయిపోయి ఫంక్షన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకేదా? దాంట్లో మనం ఈ లిస్ట్ అనేదాన్ని కంప్యూటర్ ఎలా రీడ్ చేస్తుంది అనే దాని గురించి చూస్తుంది. ఓకేదా? అప్పుడు ఎలా రీడ్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే రైట్ సైడ్ ఈక్వల్ టు పక్కన ఉన్నదాన్ని ఫస్ట్ చూస్తుంది అనమాట. అదేంటిదో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు పక్కన కనుక ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక ఉందనుకో, ఆ క్యారెక్టర్ని ఏమంటారని చెప్పుకున్నాము, వాల్యూస్ అంటారని చెప్పుకున్నాం. అంటే ఏదైనా పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే వేరియబుల్ కాదు క్రియేట్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే వాల్యూని క్రియేట్ చేస్తాం. ఆ వాల్యూస్ని ఏమని పిలుస్తారని చెప్పాను, ఆ వాల్యూస్ని ఏమంటారని చెప్పాను బ్యాక్ అండ్ కమ్యూనిటీలో, వాట్ దే ఆర్ కాల్డ్ ఇన్ అవర్ బ్యాక్ అండ్ కమ్యూనిటీ. అది డూ యు నో? హేమంత్, డూ యు నో? Vasanta, is it audible? Harsha, is it audible my voice? Yes, sir. Okay. Values ni what they are called in back and community. ఏమని పిలుస్తారంటే వాటిని ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారంట. ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఏదైనా కనుక మనం క్రియేట్ చేస్తామనుకో, ఆ క్రియేట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైనా సరే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ఆబ్జెక్ట్ని రెఫరెన్స్గా స్టోర్ చేసుకోవాలంటే మన కంప్యూటర్ లోపల మనం ఏం చేస్తాము, ఒక వేరియబుల్ని కామన్గా ఏం చేస్తాం, మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం ఆ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మన కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసుకోవాలనుకో, ఈజీగా ఎక్కడ స్టోర్ అయ్యింది, ఏ లొకేషన్లో స్టోరేజ్ అయ్యింది అనేది మనం తెలుసుకోవాలనుకో, అలా తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఒక రెఫరెన్స్గా ఒక ఐటెంని తీసుకుంటాం. దాన్ని ఏమంటారంటే వేరియబుల్ అని పిలుస్తాం. దానికి మనం ఏం చేస్తాం, ఆ రెఫరెన్స్ ఎలిమెంట్కి మనం ఏం చేస్తాం, మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ని అసైన్ చేయడం అనేది చేస్తాం. అలా అసైన్ చేయడం ద్వారా ఏమైంది, కంప్యూటర్ మెమరీలో మనం క్రియేట్ చేసేసింది ఏ లొకేషన్లో ఏ పొజిషన్లో ఉంది అనేది ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే సెర్చ్ అనేది చేయొచ్చు. అలా సెర్చ్ చేసే ముందు కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆ ఆబ్జెక్ట్ తాలూకు ఏం చేస్తుందంటే ఒక ఐడిని ఇస్తుంది అనమాట. ఆ ఐడి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడ ఉంది మన ఆబ్జెక్ట్, ఏ పొజిషన్లో ఉంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇలాంటి స్టెప్స్ ఆధారంగా చేసి మనం ఏం చేస్తామంటే కంప్యూటర్ మనం క్రియేట్ చేసిన లిస్ట్స్ని తను ఏం చేస్తుందంటే ఐడెంటిఫైయింగ్ అనేది చేస్తుంది అనమాట. అలా చేసేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ని ఫస్ట్ ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేసామనుకో, ఆ లిస్ట్ని క్రియేట్ చేసేసేటప్పుడు కంప్యూటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే ఒక స్టెప్ని ఫాలో అయ్యింది. ఒక ఆబ్జెక్ట్ అనేది డైరెక్ట్ క్రియేట్ చేయదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ లోపల ఐటమ్స్ ఉన్నాయి చూడు, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, 1 అని ఒక ఐటము, అలానే ఇంకొకటి ఏముందో చూడు 2 అని ఒక ఐటము, ఆ తర్వాత ఏముంది 3 అని ఒక ఐటమ్ ఉంది. ఈ ఐటమ్స్కి ఏం చేస్తుందంటే ఈ ఐటమ్స్కి ఫస్ట్ ఏం చేస్తుందంటే 1 2 3 అంటే అక్కడ ఇంటీజర్స్ ఉంటారు. 1 అని ఒక ఇంటీజరు, 2 అని ఒక ఇంటీజరు, 3 అని ఒక ఇంటీజర్ ఫస్ట్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ క్రియేట్ చేసింది. మనం ప్రోగ్రామ్లో బోల్డ్ అని సార్లు ఇదే ఇంటీజర్ని వాడుకుంటాం కాబట్టి కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే అది యూనిక్గా గుర్తుపెట్టుకోవాలి. దానికి ఏముందంటే మనిషిలా అది గుర్తుపెట్టుకోలేదు, అది యూనిక్గా ఉన్న వాల్యూస్ని గుర్తుపెట్టుకుంటాం. అందుకని కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే 1 అని ఒక ఐటమ్ క్రియేట్ చేస్తుందో ఇంటీజర్ 1 అనేదాన్ని, దానికి ఏం చేస్తుందంటే ఒక ఐడి నెంబర్ ఇచ్చేస్తుంది.
తర్వాత 2 అనేది క్రియేట్ చేసినామనుకో, 2 అనే ఐటెం క్రియేట్ చేసినామనుకో దానికి ఒక ఐడి వాల్యూ, 3 అనే ఇంటీజర్ని కనుక క్రియేట్ చేసామనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుంది, దానికి ఒక ఐడి వాల్యూస్ ఇస్తుంది. ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఆ లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ని క్రియేట్ చేసి వాటిని ఏం చేస్తుందంటే ఒక ఐడి వాల్యూస్ని ఏం చేస్తుందంటే వాటికి అసైన్ చేయడం అనేది చేస్తుంది. ఓకేనా 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 ఇది అయిపోయింది. తర్వాత ఏం చేస్తుందంటే ఒక రెఫరెన్స్గా ఒక ఎలిమెంట్ని తీసుకుంటుంది. ఒక రెఫరెన్స్ ఏం చేస్తుందంటే ఒక లిస్ట్ని తీసుకుంటుంది అన్నమాట. రెఫరెన్స్, దీన్ని రెఫరెన్స్ అంటారు. ఈ 1 అనే ఆబ్జెక్ట్ ఉంచి దీనికి రెఫరెన్స్గా, 2కి రెఫరెన్స్గా, 3కి రెఫరెన్స్గా ఏం చేస్తుందంటే ఒక బాక్స్ని తీసుకుంటుంది. దీన్ని ఏమనుకోవచ్చు, లిస్ట్ అనుకోవచ్చు అనమాట. ఆ లిస్ట్లో ఏం చేస్తుందంటే 1 అని ఒక వాల్యూని తీసుకొని స్టోర్ చేసుకుంటుంది ఈ రెఫరెన్స్ లోపల. 2 అని ఇంటీజర్ ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి దీంట్లో ఏం చేస్తుంది, ప్లేస్ చేసుకుంటుంది. స్టోర్ అంటే దట్ మీన్స్ అసైన్ చేసుకుంటుంది. 3 అనే దాన్ని ఏం చేస్తుంది, ఈ రెఫరెన్స్ లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ లోపల తీసుకెళ్ళి ఏం చేస్తుంది, స్టోర్ చేసుకుంది. ఓకే, ఎప్పుడైతే ఈ ఇంటీజర్ 1, 2, 3 వీటన్నిటిని కూడా ఏం చేస్తుంది, ఈ వాల్యూస్ మొత్తాన్ని ఏం చేస్తుంది, ఒక రెఫరెన్స్గా ఉంటే ఒక లిస్ట్ని తీసుకొని దాంట్లో ఏం చేస్తుంది, వీటన్నిటిని కూడా ఏం చేస్తుంది, ప్లేస్ చేసేస్తుంది అన్నమాట. ఈ ఐటమ్స్ అన్నిటిని ప్లేస్ చేయడం ద్వారా ఏం చేస్తుందంటే ఫైనల్గా ఇది ఒక ఏమైంది ఒక చిన్న రెఫరెన్స్గా ఒక లిస్ట్ని తీసుకుంది. ఆ లిస్ట్ లోపల ఈ ఐటమ్స్ అన్నిటిని స్టోర్ చేసింది. ఇలా స్టోర్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే లిస్ట్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారు అనమాట. ఇలా స్టోర్ చేసుకునే మెథడ్ని, ఈ ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని మనకి ఏం చేస్తుందంటే కంప్యూటర్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిందో వెంటనే ఏమైంది అంటే దానికి ఒక ఐడిని ఇచ్చేస్తుంది అనమాట. ఆ ఐడిని ఇచ్చేసేసి దానికి ఇవ్వడం అనేది అసైన్ చేస్తుంది. ఓకే, ఎప్పుడైనా సరే కంప్యూటర్ ఒక లిస్ట్ని కనుక క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఆ లిస్ట్ లోపల ఐటమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఐటమ్స్ని యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఐడి ఇస్తుంది. తర్వాత ఏం చేస్తుందంటే ఒక రిఫరెన్స్గా ఒక లిస్ట్ అనే దాన్ని తీసుకుంటుంది. ఆ లిస్ట్ లోపల ఏం చేస్తుందంటే ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా దాంట్లో ప్లేస్ చేసేసి దానికి ఏం చేస్తుందంటే ఒక ఐడిని ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా ఒక లిస్ట్ని కంప్యూటర్ ఏం చేస్తుందంటే క్రియేట్ చేయడం అనేది చేస్తుంది. తర్వాత ఏం చేసిందంటే ఈ లిస్ట్ అనేది ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఆ క్రియేట్ అయింది కంప్యూటర్ మెమరీ స్టోరేజ్ అయిపోయింది. కంప్యూటర్ మెమరీలో ఏముంటుంది, బోల్డ్ మెమరీ ఉంటుంది కదా, ఆ మెమరీలో ప్రతిసారి మనకు కావాల్సిన లిస్ట్ని కనుక వెతకాలి అంటే దానికి ఒక 10-20 లైన్లో కోడ్ ఉందన్నమాట, ఐడి వాల్యూ. ఆ ఐడి వాల్యూ తీసుకొచ్చేసి ప్రతిసారి మనం వెతకాలంటే చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తామంటే షార్టెస్ట్గా ఈ డేటాని కంప్యూటర్ మెమరీలోనే మనం తెచ్చుకోవాలి అన్నా, మరలా వాడుకోవాలి అన్నా, వాటిని మరలా కనుక రీయూజ్ కనుక చేసుకోవాలనుకో ప్రతిసారి ఆ ఐడి వాల్యూని తెచ్చుకొని అది ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని మార్చుకోవడం అంటే చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తుందంటే కంప్యూటర్ వేరే ఒక దాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుందంటే ఒక రెఫరెన్స్గా ఏం చేస్తుందంటే ఒక వేరియబుల్ని తీసుకుంటుంది అనమాట. రెఫరెన్స్గా ఒక ఎలిమెంట్ని తీసుకుంటుంది, దాన్ని ఏమంటారు, వేరియబుల్ అంటారు. ఆ వేరియబుల్కి ఏం చేస్తుందంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చేసి ఏం చేస్తుందంటే ఆ ఎలిమెంట్కి అసైన్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఒక రెఫరెన్స్ తీసుకుని నాకు లిస్ట్ ఉంది కదా, నా దగ్గర లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదా, ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ని ఏం చేసిందంటే ఏదో ఒక రెఫరెన్స్ ఎలిమెంట్ తీసుకొని ఆ రెఫరెన్స్ ఎలిమెంట్ లోపలికి ఏం చేసిందంటే ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఏం చేసిందంటే అసైన్ చేసేసింది. అసైన్ చేయడం అంటే ఏంటి, దాన్ని మీ అందరికి తెలుసు కదా, దాంట్లో పెట్టుకోవడం అన్నమాట, దాచుకోవడం. అంటే ఫస్ట్ ఏదైనా ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని కంప్యూటర్ క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసేసి దానికి ఏం చేస్తుందంటే దానికి రెఫరెన్స్గా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ని ఏం చేస్తుందంటే ఆ వేరియబుల్ లోపల ఏం చేస్తుంది, స్టోర్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇలా జనరల్గా చేయడం అనేది చేస్తుంది. ఓకేనా. ఈ లిస్ట్లో ఏదైతే రెఫరెన్స్గా మనం ఎలిమెంట్ తీసుకున్నామో ఆ లిస్ట్ లోపల ఆ వేరియబుల్ లోపల ఏమేమి స్టోర్ చేసాము అనేది చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ద్వారా చూడొచ్చు అనమాట. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం చెప్పేయచ్చు అనమాట. అలా చెప్పాలి అంటే దాని రూల్ ఏంటిది మనం నేర్చుకున్నది అనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ లిస్ట్ని నేనేం చేశాను ఆ లిస్ట్ని ఒక రెఫరెన్స్ ఎలిమెంట్ తీసుకొని దాంట్లో స్టోర్ చేద్దామనేసి అనుకున్నాను. దాన్ని ఏమంటారన్నాను, వేరియబుల్ అంటారని చెప్పాను. ఆ ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలంటే మనం ఎలా క్రియేట్ చేస్తాం, స్క్వేర్ బ్రేసెస్ పెట్టి
దాంట్లో ఏం చేస్తాం, ఐటమ్స్ అనేవి ఇచ్చేస్తాం. ఓకేనా, 1 2 3 అనే ఐటమ్స్ ఇచ్చారు అంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ లిస్ట్ని మనం ఏం చేస్తాము, ఈ లిస్ట్ని క్రియేట్ చేసాను. ఈ లిస్ట్ని మనం ఏం చేసుకోవాలి, ప్రాపర్గా ప్రతిసారి మనం ఈ లిస్ట్ని వాడాలి అనుకో, డైరెక్ట్గా వాడాలి చాలా టఫ్ కదా. అందుకోసం మనం ఏం చేసామంటే ఈ లిస్ట్ని ఏం చేసాం, ఒక రెఫరెన్స్ ఎలిమెంట్ సహాయంతో ఒక రెఫరెన్స్ ఎలిమెంట్ తీసుకుని దానికి అసైన్ చేయడం అనేది చేశారు. అలా చేయాలి అంటే ఏం చేయాలి, రెఫరెన్స్గా ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. అదేమని తీసుకున్నా అంటే లిస్ట్ అండర్స్కోర్ ఏ అని ఒక రెఫరెన్స్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఓకే, దానికి నేను ఏం చేశాను, నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ లిస్ట్ని అసైన్ చేయాలి. అసైన్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, we use as అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ కనుక వాడామనుకో, అప్పుడు నాకేమైంది అంటే ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ రెఫరెన్స్ ఎలిమెంట్ లిస్ట్ అండర్స్కోర్ ఏ అని ఒక రెఫరెన్స్ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. దాంట్లోపలికి ఏమవుతుంది, మనం క్రియేట్ చేసిన లిస్ట్ అనేది ఏమవుతుంది, లోపలికి వెళ్ళి స్టోరేజ్ అయిపోతుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేనేం చేశాను అంటే మనం క్రియేట్ చేసిన లిస్ట్ అండర్స్కోర్ ఏ అనే రెఫరెన్స్ ఎలిమెంట్ లోపల మనం పెట్టిన లిస్ట్ డేటా కరెక్ట్గా అది ప్రాపర్గా స్టోరేజ్ అయిందో లేదని చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే అప్పుడు నేనేం చేశాను, ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి దాంట్లో ఏం చేయాలి, స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాను అందుకని ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి తర్వాత ఏం చేయాలి, మనం రెఫరెన్స్గా తీసుకున్న ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని అప్లై చేయాలి. దాన్ని ఏమంటారని చెప్పాను, వేరియబుల్ అంటారని చెప్పాను. ఆ వేరియబుల్ని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఏమైంది అంటే ఓకే, ఇందాక నేను క్రియేట్ చేసిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ మొత్తం కూడా నాకు ఏమైంది, స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, నేనేం క్రియేట్ చేశాను, లిస్ట్ 1 2 3 అని ఇంటీజర్స్తో ఉండే ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. అదేనా ఉంది, ఓకే. ఎప్పుడైనా సరే ఒక లిస్ట్ క్రియేట్ అవ్వగానే ఏమైంది అని చెప్పాను, కంప్యూటర్ ఏం చేస్తుంది, ఆ లిస్ట్ మొత్తాన్ని ఏం చేస్తుంది, దాచిపెట్టుకుంటుంది కంప్యూటర్ మెమరీ. ఆ దాచిపెట్టుకున్నదంతా కూడా ఎలా ఉంటుంది అని చెప్పాను, ఇంటీజర్ ఫార్మాట్లో ఉండే యూనిక్ నెంబర్తో ఏం చేస్తుంది, స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాను. ఆ యూనిక్ నెంబర్తో ఏ నెంబర్తో స్టోర్ చేసుకుంది, ఏ లొకేషన్లో స్టోర్ చేసుకుంది అనే డీటెయిల్స్ అనేది మనం తెలుసుకోవాలనుకో, అలా తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఎలా చేస్తామని చెప్పాను, ఎలా చేస్తారని చెప్పాను, ఐడి ఆఫ్ అని కొట్టామనుకో అప్పుడు ఏమైతే చూద్దాం. ఐడి ఆఫ్ అని చెప్పేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకు ఏమైంది అంటే నేను ఏదైతే ఒక లిస్ట్ క్రియేట్ చేశానో ఆ లిస్ట్ని ఏం చేసింది, కంప్యూటర్ స్టోర్ చేసుకుంది. ఆ స్టోర్ చేసుకుంది ఏ లొకేషన్లో స్టోర్ చేసుకుందో తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ ఐడి ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేసేసి మన లిస్ట్ ఎక్కడ స్టోర్ చేసుకున్నాం అనే దాన్ని చూడొచ్చు అనమాట. ఇలా చూడడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది, ఎనీబడి హ్యావ్. ఈ కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది. నో సార్. ఓకే, అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే రెండో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, దీంట్లోనే సెకండ్ వెరైటీ చూసాను. ఏంటిది అంటే ఇప్పుడు ఇంకొక కోడ్ చూసాను. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక 2 లిస్టులు సిమిలర్గా ఉంటే 2 లిస్టులు క్రియేట్ చేశాను. ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. ఏం లిస్టు, స్క్వేర్ బ్రేస్గా 1 2 అండ్ 3 అని ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. ఓకేనా, ఓకే. అలానే మరొక లిస్ట్ క్రియేట్ చేసేసాను. ఏం లిస్ట్ క్రియేట్ చేశాను, స్క్వేర్ బ్రేస్గా 1 2 3 అని మరొక లిస్ట్ క్రియేట్ చేశాను. ఏంటిది, ఫస్ట్ క్రియేట్ చేసిన లిస్టే మరలా క్రియేట్ చేశాను. బట్ నేను ఏం చేశానంటే వాటి యొక్క రెఫరెన్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా ఏం చేశానంటే వేరొక ఎలిమెంట్స్తో నేను ఏం చేశాను, రీప్లేస్ చేశాను. 2 సిమిలర్ లిస్ట్లే తీసుకున్నాను, బట్ వేరియబుల్స్ ఆర్ డిఫర్గా తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ప్రింట్ ఆఫ్ ఏ అని ఫస్ట్ లిస్టు ఏదైతే క్రియేట్ చేశానో ఆ లిస్ట్లో కంప్యూటర్లో ఎక్కడైతే స్టోరేజ్ ఉందనుకో ఆ స్టోరేజ్ అయిన ఐడి ఎంత అనేది చూద్దాం అనుకున్నాను. ఓకే, అలానే ఇప్పుడు ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ సెకండ్ లిస్ట్ యొక్క ఐడి కూడా ఎంతో చూద్దాం అనుకున్నాను. అంటే 2 సిమిలర్ లిస్టులు తీసుకుంటే ఆ రెండింటిని కూడా కంప్యూటర్ అనేది ఒకే ఐడితో స్టోర్ చేసుకుంటుందా లేకపోతే డిఫరెంట్ ఐడీస్తో స్టోర్ చేసుకుంటుందా అనేది తెలుసుకుందాం అనుకున్నాను. అలా తెలుసుకోవాలంటే అది ఎలా స్టోర్ చేసుకుంటుంది అనేది తెలుసుకుందాం. అలా ఎలా స్టోర్ చేస్తుందని చెప్తున్నాను, ఒకటే లిస్ట్సే మనం క్రియేట్ చేసిన ఆ లిస్ట్స్ని కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఒకే నెంబర్తో అది స్టోర్ చేసుకోదు. అది ఎలా చేస్తుందంటే మనం క్రియేట్ చేసిన ప్రతి లిస్ట్ని కూడా ఏం చేస్తుందంటే డిఫరెంట్ యూనిక్ నేమ్స్తో యూనిక్ నెంబర్స్తో ఏం చేస్తుందంటే ఆ స్టోర్ చేసుకుంటుంది అని చెప్పారనమాట.
అది ప్రాపర్గా అది నిజమా కాదో చూడాలి అంటే ఏం చేద్దాం అంటే ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకే, నేను ఇంకొకటి ఏం చెప్పానంటే సేమ్ లిస్ట్లే మనము 2 క్రియేట్ చేశాను అనమాట. వాటిల్లో మనం ఏం చేస్తానంటే వేరియబుల్ అనేది డిఫర్గా ఇచ్చేసేసి ఆ వాల్యూస్ ఏవైతే మనం క్రియేట్ చేసిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా సిమిలర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదని చూద్దాం అనుకున్నాను. అలా చూడాలని చెక్ చేశాను అనమాట. అప్పుడు నాకేమొచ్చిందో చూద్దాం. అందుకోసం ఏం చేశాను, లిస్ట్ అండర్స్కోర్ బి అని మరొక వేరియబుల్ తీసుకున్నాను. తర్వాత స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఐటమ్స్ పెట్టాను. 1, 2, 3 అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశాను మనం తీసుకున్న లిస్ట్ లోపల ఇది ప్రాపర్గా స్టోరేజ్ అవుతుందో లేదో చూద్దాం. అందుకోసం ప్రింట్ ఆఫ్ అని పెట్టి లిస్ట్ అండర్స్కోర్ ఏ అని చూశాను. అప్పుడు నేను తీసుకున్న లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ప్రాపర్గానే ఉన్నాయి. ఈసారి నేను ఏం చేశానంటే లిస్ట్ అండర్స్కోర్ బి అని ఇంకొకటి చూద్దాం. ఓకే చూసాను. అప్పుడు ఏమైంది చూద్దాం. ఓకే, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, ఆ 2 లిస్ట్ లోపల ఏం చేశాను, లిస్ట్ అండర్స్కోర్ ఏ అని ఒక రెఫరెన్స్ తీసుకున్నాను. ఆ రెఫరెన్స్ లోపల ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను. అలానే లిస్ట్ అండర్స్కోర్ బి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో కూడా ఏం చేశానంటే ఒక లిస్ట్ని స్టోర్ చేస్తున్నాను. 2 సిమిలర్ లిస్ట్స్. ఆ 2 సిమిలర్ లిస్ట్స్ కంప్యూటర్లో ఏమవ్వాలి, సిమిలర్ ఐడితోనే స్టోరేజ్ అవుతుందా వేరే ఒక ఐడితో స్టోరేజ్ అవుతుందా లేదని చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే అప్పుడు నేను ఏం చేశాను అవి ఏ ఐడితో స్టోరేజ్ అయినాయో సిమిలర్ ఐడీస్తోనే కాదో చూడాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తాను, ఐడి ఆఫ్ అండ్ కాన్సెప్ట్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి ఐడి ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే సెకండ్ క్రియేట్ చేసిన లిస్ట్ని కూడా ఏం చేస్తుంటే ఒకసారి చెక్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే ఆ 2 ఐడీస్ ప్రాపర్గా ఉన్నాయో లేదో చూద్దామని చూస్తే అప్పుడు నాకు ఏమైందంటే ఆ రెండింటి యొక్క సిమిలర్ లిస్ట్స్ మాత్రమే క్రియేట్ చేసాం. బట్ మనం ఏం చేస్తామంటే వాటిని స్టోర్ చేసిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్గా తీసేసుకొని మనం కనుక చెక్ చేసి కంప్యూటర్ అనేది అది ఎలా స్టోర్ చేసుకుంటుందంటే 2 సిమిలర్ లిస్ట్ని క్రియేట్ చేసిన ఆ లిస్ట్స్ని కంప్యూటర్ అనేది ఎలా రీడ్ చేసుకుంటుందంటే డిఫరెంట్ ఎలిమెంట్స్గా అది ఏం చేస్తుందంటే రీడ్ చేసుకోవడం అనేది జరిగిద్ది అనే 2వ టెక్నిక్ని కూడా నేర్చుకున్నాను అనమాట. ఓకే, ఈ 2 టెక్నిక్లో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? అండ్ ఆల్సో వీఆర్ డిస్కస్డ్ విత్ అనదర్ లిస్ట్ ఎగ్జాంపుల్ కూడా నేర్చుకున్నాం అనమాట. అదేంటిది అనేది చూద్దాం. హేమంత్, డూ వీ హ్యావ్? సతీష్, డూ వీ హ్యావ్ ఎనీ డౌట్? సార్ నో సార్. ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇంకొక టెక్నిక్ చూసాం. అంటే నేనేం చేశాను, సిమిలర్ లిస్టులు క్రియేట్ చేసేసుకొని వాటి యొక్క ఐడీస్ ఎలా ఉన్నాయో చూసేసాను. అలా కాకుండా ఈసారి ఏం చేద్దామంటే ఒక లిస్టే క్రియేట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే వేరొక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల ఏం చేస్తానంటే ఒక లిస్ట్ని పెట్టేద్దాం. ఆ పెట్టేసిన తర్వాత వచ్చే వాల్యూస్ అనేవి ఎలా ఉంటున్నాయి అనేది చూద్దాం అన్నమాట. ఓకే, ఆ టెక్నిక్ని కూడా చూద్దాం. థర్డ్ టెక్నిక్ ఏం నేర్చుకున్నానంటే థర్డ్ టెక్నిక్ చూస్తున్నాను. ఒక లిస్ట్ తీసుకున్నాను అనమాట. స్క్వేర్ బ్రేకెట్ 1 అనే ఒక ఇంటీజర్, 2 అనే ఒక ఇంటీజర్, 3 అనే ఇంటీజర్స్ని ఐటమ్స్గా తీసుకొని నేను ఏం చేశాను, ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి ఏం చేశాను, లిస్ట్ అండర్స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల ఏం చేశాను, ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకున్నాను. ఓకే, అలానే ఈసారి నేను ఏం చేశానంటే సిమిలర్ లిస్ట్ని ఏం చేశానంటే క్రియేట్ చేయకుండా ఇందాక ఏదైతే క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన రెఫరెన్స్ చూడండి, ఆ రెఫరెన్స్ని తీసుకెళ్ళి వేరొక వేరియబుల్ని క్రియేట్ చేసేసి ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేశాను ఇందాక క్రియేట్ చేసిన లిస్ట్ని తీసుకెళ్ళి పెట్టేసాను. 2 లిస్టులు క్రియేట్ చేయకుండా ఒక లిస్ట్నే క్రియేట్ చేశాను. ఆ లిస్ట్కి సంబంధించిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని తీసుకెళ్ళి వేరొక లిస్టులో పెట్టాను. ఆ పెట్టేసిన తర్వాత ఆ 2 లిస్టుల్లో కూడా ఎలాంటి లిస్టులు అనేవి ఉన్నాయి అనేది చూద్దాం అనుకున్నాను. అందుకోసం ప్రింట్ ఆఫ్ లిస్ట్ అని పెట్టాను. అప్పుడు నాకేమైంది అంటే
లిస్ట్ ఏలో ఏదైతే లిస్ట్ ఉందో ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్ట్స్ అన్ని వచ్చేసేసినాయి. అలానే ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ బి అని ఒక రెఫరెన్స్ ఎలిమెంట్ చెప్పేసి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడేమైంది, లిస్ట్ అండర్ స్కోర్ బి అనే రెఫరెన్స్ లోపల ఏవైతే నేను స్టోర్ చేశానో ఆ లిస్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం అనేది జరిగింది. అది ఎలా వచ్చినాయో చూద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. రెండో లిస్ట్ని క్రియేట్ చేసి దాంట్లో ఏం చేశానంటే ఫస్ట్ లిస్ట్ని ఉంచేసాను. ఉంచేసేసి తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ మనం తీసుకున్న ఫస్ట్ రిఫరెన్స్ లోపల ఏముందో, ఏ లిస్ట్ ఉందో చూద్దాం అనుకున్నాను. ఓకేనా? ఉందో చూద్దాం అనుకున్నాను. చూసేస్తే అప్పుడు ఏమైందంటే స్క్వేర్ బ్రేస్గా ఒక లిస్ట్ 1, 2, 3 అనే ఐటమ్స్తో ఒక లిస్ట్ ఉందని నాకు అర్థమైపోయింది. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశాను, లిస్ట్ అండర్ స్కోర్ బి అని పెట్టేసాను అనమాట. బి అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు ఏమైందంటే సెకండ్ లిస్ట్లో కూడా ఏమైంది, సిమిలర్ వాల్యూస్ ఉన్నాయి అనుకున్నాను. ఓకేనా? అంటే సిమిలర్ లిస్ట్ని మనం తీసుకోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ వేరొక వేరియబుల్తో అదే లిస్ట్ క్రియేట్ చేయకుండా మనం ఏం చేయొచ్చు, ఇంకొక టెక్నిక్ ఏం చేయొచ్చు అని చెప్పాను. ఏదైతే లిస్ట్ క్రియేట్ చేశానో ఆ లిస్ట్ని తీసుకెళ్ళి ఏం చేశాను, వేరొక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టేస్తే సరిపోయింది అనమాట. అదే మనకు కావాల్సిన లిస్ట్స్ ఎన్ని కావాలంటే అన్నిటిని కూడా ఏం చేయొచ్చు, డిఫరెంట్ వేరియబుల్స్ పెట్టేసి దాంట్లో కూడా ఏం చేయొచ్చు, సేమ్ డేటా కనుక ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా ఇవ్వచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు నేను ఏవైతే ఇచ్చానో ఆ ఇచ్చిన డేటా అంతా కూడా ఏమైంది, ఒకే లిస్ట్ని క్రియేట్ చేశాను. ఆ లిస్ట్ని నేను ఏం చేశాను, 2 వేరియబుల్స్లో పెట్టాను. ఆ పెట్టిన వేరియబుల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్ లోపల స్టోరేజ్ అనే లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ యొక్క లొకేషన్ ఎక్కడుందో చూద్దాం అనుకున్నాను. అలా వాస్తవంగా అయితే ఏమైంది, 2 సిమిలర్ లిస్టులే క్రియేట్ చేశాను. ఆ 2 సిమిలర్ లిస్ట్స్ని 2 డిఫరెంట్ వేరియబుల్స్లో పెట్టేసి నేనేం చేశాను, ఆ లొకేషన్ ఎక్కడ ఉందో చూద్దామని చూస్తే నాకు అవి సిమిలర్గా ఉందో అని నాకు వచ్చేసింది. అలా కాకుండా నేను ఏం చేశాను, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి 2 వేరియబుల్స్ లోపల ఏం చేశానంటే అదే ఐటెంని ఇచ్చేసేసి ఆ లొకేషన్ ఎలా ఉంటుందో చూద్దామని చూశాను. అలా చూస్తే ఏమైందంటే రెండింటి యొక్క లొకేషన్స్ ఏమైనాయంటే సిమిలర్గానే వచ్చేసినాయి. అంటే అప్పుడు నాకు ఒక లాజిక్ అర్థమైంది. ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసి లిస్ట్ ఏ అని ఒక వేరియబుల్లో పెట్టాను. తర్వాత నేను ఏం చేశాను, లిస్ట్ బి అని వేరియబుల్ తీసుకొని దాంట్లో లిస్ట్ ఏ అని పెట్టాను. ఆ పెట్టేసేసి లిస్ట్ ఏ అనే వేరియబుల్ యొక్క లొకేషన్, లిస్ట్ బి అనే వేరియబుల్ యొక్క లొకేషన్ ఎక్కడుందో చూస్తే ఆ 2 కూడా ఏమైందంటే సిమిలర్గా ఉన్నాయని నాకు అర్థమైంది. అంటే ఏమైందంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది కంప్యూటర్, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని కనుక మనం డైరెక్ట్గా క్రియేట్ చేస్తే దానికి మాత్రం ఏం చేస్తుంది, ఐడిని అసైన్ చేస్తుంది. అలా కాకుండా మనం రెఫరెన్స్గా తీసుకున్న ఎలిమెంట్స్కి ఏం చేస్తుందంటే ఐడి వాల్యూస్ని ఇవ్వదు. సేమ్ ఐడీస్గానే అది ఏం చేస్తుంది, తీసుకుంటుంది అని నాకు అర్థమైంది. అంటే లిస్ట్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే ఐడిని ఇస్తుంది, వేరియబుల్స్కి ఐడిని ఇవ్వదు అనేసి నాకు అర్థమైపోయింది. ఓకేనా? ఓకే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే. అలానే మనం ఇంకొకటి కూడా ఏం చేసామంటే ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. అది కూడా ఏంటిది అనేది చూసాం. ఇదంతా కూడా ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ అనేది చేద్దాం. ఓకే. ఇక్కడ నుండి అంతా కూడా న్యూ థింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఓకే. టుమారో సెషన్ మనం ఏం చేద్దామంటే ఆఫ్టర్ ఈ సెషన్ తర్వాత జరిగిన కాన్సెప్ట్స్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే రెజ్యూమింగ్ అనేది చేసేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.